హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి. వెజిటేరియన్ ఎక్కువగా తినే వాళ్ళకి ఈ కర్రీ ఇష్టపడుతుంది. దొండకాయ శనగపప్పు అండి. చూడండి ఎంత బాగుందో. ఎమ్మిగా ఉంటుంది. ముద్దగా ముద్ద ఆహా ఓహో అని లొట్టలు వేసుకొని తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. ఎలా చేశానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు ఇలాగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టమాటీలు, చిన్న సైజు 2 టమాటీలు తీసుకొని కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, పొడవుగైనా కట్ చేసుకోవచ్చండి. ఎలాగైనా మీ ఇష్టం. నేనైతే చక్రాల్లా కట్ చేశాను. ఇప్పుడు అలాగ మూత పెట్టి వేగనివ్వండి. మీడియంలో పెట్టి అలా వేగనివ్వండి. మధ్య మధ్యలో అలా కలుపుతుండండి. చూసారు కదా, చక్కగా వేగింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపితే చక్కగా వేగిపోద్దండి దొండకాయ. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత టమాటీలు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ 2 చిన్న టమాటీలు అండి, ఎర్ర టమాటీలు కట్ చేసాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. చక్కగా టమాటీ మెత్తగా మగ్గిపోతుందండి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. అలా మూత పెట్టి ఉంచడం వల్ల టమాటీ మెత్తగా మగ్గిపోయింది. ఒక్కసారి మళ్ళీ అటు ఇటు కలుపుకుందాం. ముందుగా శనగపప్పు ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, నేను చిన్న కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. 4 విజిల్ వేయించుకున్నాను. 3 విజిల్ అయితే పలుకుగా ఉంటుంది, 4 విజిల్ అయితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. పిల్లలు తింటారు కాబట్టి ఇష్టంగా తినడానికి కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అది వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్టు, కారం 1 స్పూను, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి అలా మగ్గనివ్వండి. ఇంకా వాటర్ అది వేయనవసరం లేదండి. మనకి పప్పుతో వాటర్ ఉంది కదా, ఆ వాటరే సరిపోతుంది. చూసారు కదా, మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే పప్పులో వాటర్ తీసేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా కాస్త ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చూడండి ఎంత కమ్మగా రెడీ అయిపోయిందో. పిల్లలు అయితే ఎంత చక్కగా తింటారండి. కమ్మగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. మనకి వేసవి కాలంలోని ఈ వెజిటేబుల్ మంచిదండి. నాన్ వెజ్ అనుకుంటాం కానీ ఈ వెజిటేబుల్ అయితేనే ఒంటికి మంచిది. చూసారు కదా, సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాను. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచిగా టమాటీ చారు కానీ మిరియాల చారు కానీ చేసుకొని పక్కన సైడ్ డిష్ కింద పెట్టుకొని తిన్నా బాగుంటుంది. బాయ్ బాయ్.